కూటమి ప్రభుత్వం అనేక కోట్లాది రూపాయల్ని జల్సా ఖర్చులకి ఉపయోగిస్తుందని చెప్పేసి సాక్షి మీడియాలో కథనాలు ప్రచురిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత పర్యటనల నిమిత్తం కూడా ప్రభుత్వ సొమ్ముని ఉపయోగిస్తున్నారని, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఒకసారి దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటో తెలుసుకోవడానికి మనతో ఉన్నారు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు. ఏంటండి కోట్లాది రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు, వీళ్ళందరూ కూడా పర్సనల్ ఫ్లైట్లు, పర్సనల్ హెలికాప్టర్ల నిమిత్తం ప్రజా డబ్బుని వాళ్ళందరూ కూడా దుర్వినియోగం చేస్తున్నారంట. అసలు గొప్ప రైతులు వీళ్ళందరూ కూడా కష్టాల్లో ఉంటే వీళ్ళు మాత్రం కోట్లాది రూపాయలు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సాక్షి మీడియా వీళ్ళందరి గురించి మాట్లాడుతుంది, కథనాలు ప్రచురిస్తుంది. వాస్తవాలు ఏంటంటారు? అసలు వాస్తవం అంటే వెంకట్, ముందు ఇవన్నీ తర్వాత మాటలు, కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్యాలెస్ల్లో పడుకోవాల్సిన వాళ్ళు అసలు వీళ్ళు ప్రజల్లోకి ఎందుకు వెళ్తున్నారు అనేది వాళ్ళకి దుగ్ధగా ఉంది. అసలు ప్రజల్లోకి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1000 మంది పహారా కాస్తా ఉండేవాళ్ళు. 15 కోట్ల రూపాయలతో ప్రజల డబ్బులతో ఫెన్సింగ్ వేసాడు. తర్వాత కొన్ని లక్షల రూపాయలతో కిటికీలు, వాస్తులు మార్పించడానికి చేశాడు. తర్వాత ఆయన ప్యాలెస్ లోపలే సిబ్బంది అంతా కూడా, ప్రభుత్వ సిబ్బందిని కూడా లోపలే పెట్టేసుకున్నాడు. ప్యాలెస్ లోనే ఫర్నిచర్ అంతా కూడా ప్రభుత్వాందే వాడుకున్నాడు. బయటకు అసలు వెళ్ళలేదు కదా. వీళ్ళేంటి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి చర్చిస్తారు, ప్రజల గురించి మాట్లాడతారు అనేది వాళ్ళ బాధ. ఓకే. తర్వాత వీళ్ళు ఒక పూట టిఫిన్ ఒక ఊర్లో తింటున్నారు, మధ్యాహ్నం భోజనం ఒకసారి చేస్తున్నారు, రాత్రి భోజనం ఇంకోటి చేస్తున్నారు. ఆయన పొద్దున ఇంట్లోనే ఉంటాడు, మధ్యాహ్నం ఇంట్లోనే ఉంటాడు, రాత్రి కూడా ఇంట్లోనే ఉంటాడు కదా. వీళ్ళకి ప్రజలతో ఏం పని అనేది వాళ్ళ ఇదిగా కనపడుతుంది. నెలకోసారి బటన్ నొక్కాలంటారా? అంతే. అది అంతేగాని ఈ కార్లు వేసుకుని తిరగటం ఏంటి? పని విమానాల్లో వెళ్ళినా కూడా ఖర్చే కదా. వాళ్ళు ఒకటి ఏమనుకుంటున్నారంటే వీళ్ళు తిరగటం వలన ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు, కానీ ప్రజలతో మమేకం అవటం వలన, ప్రజలకుండా ఆ సాధక బాధకాలు తెలుసుకుని అక్కడికక్కడ పరిష్కారం చేయటం వలన ప్రజలకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళ మనసు ఎంత హాయిగా ఉంటుంది, వాళ్ళ సమస్యల గురించిన బెంగ అనేది ఉండదు కదా. అది వాళ్ళు మర్చిపోతున్నారు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక కదిలితే రాజు వెడలి రవితేజమ్మ కానీ ఆయన వెళ్ళేదే హెలికాప్టర్లో. కింద ట్రాఫిక్ ఆగిపోవాలి, ట్రాఫిక్ ఆపేస్తారు. తర్వాత కింద చెట్లు కొట్టేస్తారు. ఆయన రోడ్డు వస్తాడో తెలియదు, వాళ్ళకి హెలికాప్టర్లో వస్తాడో తెలియదు. కాబట్టి ఆయన వెళ్ళే రూట్ అంతా చెట్లు కొడతారు. తర్వాత ఆయన దిగిన తర్వాత హెలికాప్టర్ ఎక్కడికైతే వెళ్తాడో ఇక ఆ వెళ్ళే వరకు గృహస్థులు ఎవడో కూడా తలుపులు తీయటానికి వీల్లేదు, దుకాణాలు బంద్ చేసేయాలి. ఇట్లా చేసిన మనుషులకి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లోకి వెళ్ళటం వలన ఈ కార్లు ఖర్చులు కానీ లేకపోతే విమానాల్లో వెళ్తే విమానాల ఖర్చులు కానీ అవుతుందని. ఇప్పుడు సపోజ్ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళటం విమానంలో వెళ్ళటం బెటరు. బై రోడ్డు వెళ్తే ఇక్కడ నుంచి అక్కడ రాక పోలీస్ బందోబస్తు, పోలీస్ అలర్ట్ అవ్వాలి. తర్వాత ప్రతిదీ కూడా ఇబ్బందికరమే. ఇవాళ రేపు ఫ్లైట్ ఛార్జెస్ ఏమున్నాయండి? ఇప్పుడు ఇవాళ రేపు మామూలు మధ్య తరగతి వాళ్ళు కూడా విమానాల్లో వెళ్తున్నారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి లాగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్తే అప్పుడు అనాలి ఏది ఆయన ప్రతి చిన్న విషయానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్తున్నారు. ఇప్పుడున్న వరదలు లేకపోతే ఏదైనా పెద్ద ప్రమాదాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తప్ప అదర్వైజ్ ఎక్కువ రెగ్యులర్ ఫ్లైట్లు వాడుతున్నారు. అది ఇవాళ రేపు మధ్య తరగతి వాళ్ళు కూడా వాడుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా ఇవాళ రేపు ఫ్లైట్లోనే వెళ్తున్నారు. ఇప్పుడు విజయవాడ నుంచి ఒక మంత్రి తిరుపతి వెళ్ళాలంటే బై రోడ్ వెళ్ళే కన్నా బై ఫ్లైట్ వెళ్ళటం చాలా హాయి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ ప్రోటోకాల్, అక్కడ కలెక్టర్, ఎస్పీ వాళ్ళు చూసుకుంటారు. ఇన్ని జిల్లాల్లో ఆపుకుంటా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా బై రోడ్ వెళ్ళటం. అదే జగన్మోహన్ రెడ్డి గారు 4 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వాడిన సందర్భం ఉంది. ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి సెక్రటేరియట్కి వెళ్ళటానికి కూడా హెలికాప్టర్ వాడి. అట్లా ఇప్పుడు ఆయనకి ఏంటో సెక్యూరిటీ మరి ఎందుకు ప్రాబ్లంగా ఆయన ఫీల్ అయ్యడం మనకు తెలీదు. మరి ఆయనకి ఇచ్చిన అడ్వైజు ఆ రోజుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇవ్వటం వల్ల వెళ్ళాడా తెలీదు. రెండోది ఏంటంటే ఈ మధ్యలో వెలగపూడిలో మహిళా రైతుల నిరాహార దీక్షలు జరుగుతాయి కాబట్టి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మొత్తం రోప్ పార్టీ పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏం టెర్రరిస్టులు కాదు కదా, వాళ్ళ నిరాహార దీక్ష వాళ్ళు చేస్తున్నారు. అందులో వాళ్ళు ప్రభుత్వ స్థలంలో కూడా లేరు, ప్రైవేట్ స్థలంలో ఉన్నారు. అక్కడ ఒక నిరాహార దీక్ష శిబిరం దగ్గర 2-3 పోలీసులను పెట్టినా కూడా వాళ్ళు ఎవరు లేచి రానివ్వరు కదా. అయినా వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు నువ్వు వాళ్ళని వెళ్ళి పలకరించినప్పుడు ఇక వాళ్ళు నీ కారుకి అడ్డం పడితే మాత్రం నువ్వు ఆపుతావా?
మన శంగయ్యని తొక్కినట్టు తొక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆ మాత్రం వాళ్ళకి తెలుసు కదా, అనేక సార్లు లాఠీలతో దెబ్బలు తిన్నాళ్లే, కాలువల్లో పడేసి కూడా కొట్టారు, వాళ్ళ వస్త్రాలు కూడా చించేశారు, మైళ్ళు అని కూడా చూడకుండా. కాబట్టి వాళ్ళు నీ వెహికల్కి ఎందుకు అడ్డం పడతారు? నీ కాన్వాయ్కి అడ్డం పడితే ఎవడన్నా బతుకుతాడా? అందుకని వాళ్ళు అసలు ఇప్పుడు అటువంటి ప్రయత్నం కూడా చేయలే. అయినా ఈయన భయం, ఈయనతో అటు వెళ్ళటానికి కూడా వీలున్నంతవరకు అవాయిడ్ చేసిన పరిస్థితులే. ఒకవేళ వెళ్తే రోప్ పార్టీలు. మంత్రులు అన్న తర్వాత ప్యాలెస్లో పడుకుంటే ఇంకా ముఖ్యమంత్రి ఎందుకు, ఉప ముఖ్యమంత్రి ఎందుకు, లేకపోతే విద్యాశాఖ మంత్రి, ఏ శాఖ మంత్రి అయినా ఇప్పుడు ఆయనకి ప్యాలెస్ ఉంది కదా అని, లేకపోతే ఒక 1000 మంది సిబ్బంది నా చుట్టూతో బందోబస్తు ఉన్నారు, నాకేం పర్వాలేదు, భయం లేదు, మళ్ళీ తర్వాత 20 అడుగుల ఫెన్సింగ్ ఉంది, దానికి ఎలక్ట్రిఫైడ్ ఫెన్సింగ్, అట్లా పెట్టుకుని ఉంటాం చీఫ్ మినిస్టర్. అందుకే కదా ఇప్పుడు ఆయన ప్రజలకు దూరం అవ్వబట్టే కదా 11 సీట్లకు వచ్చాడు. 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇంకొక 10 సీట్లు కూడా ఇచ్చేవాళ్లే కదా. ఇట్లా గనక తిరిగితే, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కారం కనుక చేసి వాళ్ళతో మీతో నేనుండాను అనిపించుకోవాలి. అది ఎలక్షన్ ముందు అనిపించాడు, నేను మీరు ఒకటేను, మనందరం పేదలమే, మనందరం పేదలమేను, మన ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి, పేదల ప్రభుత్వం 2019లో అంటే నమ్మారు. మన ప్రజా రాజధాని కడతామంటే నమ్మారు. ఆ తర్వాత ప్రజా రాజధాని లేదు, పాలకుల రాజధాని కూడా లేదు. 3 రాజధానులు 3 ముక్కలు తీశాడు. 3 ముక్కల ఆటలతో కన్ఫ్యూజ్ చేశాడు మనుషుల్ని, అంటే బొమ్మ చూపించాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత పత్రికలో రాసే వాటికి విశ్వసనీయత ఏముంది వెంకట్ గారు? వివేకానంద రెడ్డి గారి మర్డర్నే పూర్తిగా తిప్పి చూపించారు. చంపింది ఒకళ్ళు అయితే ఇంటివాడు చంపితే ఈశ్వరుడు చంపాడు అన్నారు, తర్వాత ఇంటి ఆళ్ళని అనేది తేలింది. అట్లా వాళ్ళ దాంట్లో రాసే రాతలకి ఏమీ ఒక ఇది లేదు. మొన్న ఈ మధ్య కూడా తిరుపతి లడ్డు అపచారం విషయంలో అసలు కల్తీయే జరగలేదు, ఏదో ఆవులకి పోషకాహార లోపం మూలాన నేతిలో వచ్చిన తేడా అన్నాడు. తర్వాత ఇప్పుడు వచ్చిన రిపోర్ట్లు కానీ అన్నీ కూడా, గతంలో కూడా మైసూరు నుంచి వచ్చిన రిపోర్ట్లో కల్తీ ఉన్నట్టు మాకు నివేదిక వచ్చిన మాట వాస్తవమే. సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నాడు, ధర్మారెడ్డి కూడా ఒప్పుకున్నాడు. గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి, అంత దాన్ని సమర్థించాల్సిన అవసరమే ఉంది. జరగాల్సింది జరిగింది, జనాల మనోభావాలు దెబ్బతిన్నాయి. తర్వాత ఆర్థికంగా శ్రీవారి దేవస్థానానికి నష్టం జరిగింది, తినాల్సిన దోపిడీ చేసుకుని తినాల్సిన వాళ్ళు తిన్నారు. సుబ్బారెడ్డి గారు అయితే నేనైతే దాంట్లో ముట్టుకోలేదే అంటున్నాడు. ముట్టుకోకపోతే అందరూ శ్రీ వైష్ణవులు అయితే రొయ్యల బుట్ట ఎక్కడికి పోయింది అన్నట్టు, మరి ఆ 350 కోట్లు ఎవరికి పే చేసినట్టు? ఒక సింథటిక్ నెయ్యి వాడు సప్లై చేసింది. 1 గ్రాము కిలోలో 1 గ్రాము కూడా నెయ్యి అనేది లేదు, పూర్తిగా సింథటిక్. అట్లా సాక్షిలో ఇక ముఖ్యమంత్రులు పర్యటన చేయొద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఇంట్లో కూర్చోవాలి, ఒకవేళ కనుక హెలికాప్టర్లో స్పెషల్ హెలికాప్టర్లు వేసుకుని వెళ్ళాలి, తర్వాత వీళ్ళు ఏదో ప్రత్యేక విమానాలతో దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగతమైన పనుల కోసం వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగత నిధుల నుంచే పే చేస్తున్నారు. ప్రభుత్వ పనుల మీద వెళ్ళినప్పుడు మాత్రమే ఏదైనా విమానాలు వాడుతున్నారు అత్యవసర సమయాల్లో. ఇప్పుడు ఆర్థికంగా ఆ క్రమశిక్షణ ఉందని ప్రజలు కూడా నమ్మబట్టే కదా రెండోసారి ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. నీ టైంలో నువ్వు పూర్తిగా దుర్వినియోగం చేసావనే కదా. నువ్వు ప్రజావేదిక కూల్చినప్పుడే నీ మనస్తత్వం ఏంటనేది అర్థమైపోయింది. ప్రజల డబ్బుతో కట్టిన ఒక ప్రజావేదికని 24 గంటల్లో కూల్చేస్తానని చెప్తే కూడా ఆ రోజు ఆ సమావేశం మందిరంలో ఉన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హతాశులయ్యారు. అసలు ఏంటి ఇతను మాట్లాడేది, మనం నిజంగా ఇది మనకు వినపడింది నిజమా కాదా అని. కానీ చేసి చూపించాడు. అట్లాంటి మూర్ఖ పనులు చంద్రబాబు నాయుడు గారు చేయడు. తర్వాత ఇంకోటి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలో ఎప్పుడు పెట్టాలో కూడా ఆయనకు తెలుసు. అంతేగాని ప్రజల సొమ్ము కదా అని ఆయన నీలాగా ప్యాలెస్లో కట్టుకోలేదు, ఆయన ఒక అద్దెంట్లోనే ఉంటున్నాడు, మామూలు సెక్యూరిటీయే. నువ్వు కూల్చిన ప్రజావేదిక పక్కనే కదా, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నాడు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. దానికి ఏమి బందోబస్తు నీలాగా ఏం పెట్టలేదు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఉన్న బందోబస్తు మొత్తం భారతదేశంలో ఎవరికన్నా ఉందా? రాష్ట్రపతి భవన్తో సహా. ఎందుకు ఉండదు? నీకెందుకు అంత ప్రాణభయం? ప్రజల డబ్బుతో ఎందుకు నువ్వు పెట్టుకోలేవా? నీకు కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి, అది నీకు మిగిలిపోయేదే కదా. ఇప్పుడు ప్రజల ధనంతో పెట్టావు, నువ్వు వాళ్ళ ఒక ఎమ్మెల్యే మాత్రమే. మరి ఆ డబ్బును అది ఏమైనా పీకి ఇంకోసారి పెట్టడానికి పనికొచ్చాయా? అదే ప్రజావేదిక అన్న అయితే దాన్ని ఓడదీసి ఇంకోసారి ఫిక్స్ చేసుకోవచ్చు తనకు ఇష్టం వచ్చిన చాట. అయినా సరే కాక ఒక్క ఏసీలు కానీ ఎంత ఖరీదైన సామాన్లు కూడా తీనులా. అంటే కక్ష చంద్రబాబు నాయుడు గారు చేశాడు కాబట్టి అది కూల్చేసేయాలి, ఒక పైచాచికి మొత్తం. ఇప్పుడు ఇతర మంత్రులు, ఇప్పుడు ఈ 3 మంత్రులు కాదుగా అందరూ తిరుగుతూనే ఉన్నారు.
మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా తిరిగారు. మంత్రులు పర్యటనకు చేసే ఖర్చులే వృధా అనుకుంటే ఇక మంత్రులు ఎందుకు, ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ప్రభుత్వం ఎందుకు? వాళ్ళు తిరగాలి, ప్రజలకు అంతకన్నా 100 రెట్లు మేలు జరుగుతుంది ఒక మంత్రి వెళ్ళటం మూలన. ఇంట్లో పడుకోవటం మూలన ఏం ఖర్చు తగ్గింది ఆయనకి మాత్రం? ఇప్పుడు 1000 మంది కాపలా కాయక తప్పలేదు కదా ఇంట్లో పడుకున్నా కూడా. తర్వాత ప్రభుత్వం ఆయన ఒక్కొక్క ఎగ్ పఫ్లకి ఎంత అయినాయి, వెజిటేరియన్ పఫ్స్కి ఎంత అయినాయి, మంచినీళ్ళకి ఎంత అయినాయి, స్టేషనరీ కోట్ల రూపాయలు రాశారు కదా బిల్లులు. తిన్నారా తినలేదా వేరే మాట, ఎవడొకడు వాళ్ళ పేరు మీద తిన్నారు కదా. ఇట్లా సాక్షిలో వచ్చేదానికి ప్రజలు ఎప్పుడు కూడా విలువటం మానేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శలను కూడా జనం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గంలో మొన్న వెళ్ళి కూడా ఒక సరైన ఒక మంచి మాట కూడా మాట్లాడలేకుండా ఎందుకు వెళ్ళాడో, ఎందుకు తిరిగి వచ్చాడో కూడా తెలియదు. ఏదో ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళాడు, పనిగా ప్రజలతో మాట్లాడదామని అనుకున్నాడు, కానీ ఆయన ఒక సరైన భావన కూడా చెప్పలేకపోయాడు. నేను ఈ పని మన నియోజకవర్గానికి నేను చేస్తాను, కనీసం ఇప్పుడైనా మనందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, గతంలో నేను రాలేకపోయినందుకు, నేను సరైన మీ మీద దృష్టి పెట్టలేకపోయినందుకు జరిగిన నష్టం నేను తెలుసుకున్నానని నేను చెప్పుకోవాలి కదా. మనసు విప్పి సొంత నియోజకవర్గంలో అయినా చెప్పుకోవాలి కదా. అక్కడ కూడా భేషజమే. ఆయన పాపం ఆశపడ్డాడు అవినాష్ రెడ్డి ఏదన్నా మంచి మాట చెప్పి కొంచెం లోకల్గా మద్దతు కూడగడతాడేమోనని. ఏం జరగలేదు, దాంతో ఆయన నిరాశపడ్డాడు. కాబట్టి సాక్షి పత్రికలో వచ్చే వాటికి మనం అంత పెద్ద ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్. Please subscribe to Leo News for more videos.